ఇది ఇప్పుడు జీలుగులు ఎక్కడ చదువుతారు? వరికేగా ఎన్ని ఎకరాలు ఉంది వరి? దీనివల్ల మీకు ఎరువుగా వస్తుంది. యూరియా కట్ట తగ్గించుకోవాలి. యూరియా ఎన్ని వేస్తారు ఎకరానికి? మూడు ట్రిప్పులు వేస్తారు. వాడుకోండి, ఈ జీలుగులు వాడుకోండి, మంచి లాభం. మరి తోటకి దళరా ఇవి? తోటకి ఇంకా తోట వేసినాక మంది కానీ జన్ములు జరుపుకోవచ్చు. జన్ములు చల్లి ఇంత ఎత్తు రాగానే రొటవేటర్ వేసుకోవాలి. రొటవేటర్ వేసుకుంటే మంచి ఉపయోగం. కొత్తగూడెం జిల్లాకు గాను ఈ వచ్చే వానాకాలానికి గాను వ్యవసాయ శాఖ నుండి వానాకాలంలో పత్తి 2,20,000 ఎకరాల్లో సాగు అవుతుందని అంచనా వేయడం జరిగింది. దానికి గాను 5,40,000 ఒక ప్యాకెట్లు విత్తనాలు అవసరం ఉందని గుర్తించాము. ఇప్పటి వరకు 2,80,000 ప్యాకెట్లు మన జిల్లాకి రావడం జరిగింది. అందులో 35,000 ప్యాకెట్లు రైతులకి సేల్స్ కూడా అవ్వటం జరిగింది. ఇంకా మనకు కావాల్సిన ప్యాకెట్లన్నీ కూడా రాబోయే 2-3 రోజుల్లో రావడం జరుగుతుంది. అదేవిధంగా వరి 2,65,000 ఎకరాల్లో మరి సాగు అవుతుందని అంచనా వేశాము. దానికను 40,000 క్వింటాలు వరి విత్తనం అవసరం ఉందని నిర్ధారించాము. ఇప్పటి వరకు మరి షాపుల్లో వరి విత్తనం వస్తుంది, ఇంకా మనకి రావాల్సి ఉంది. వరి ముఖ్యంగా జూలైలో నాట్లు పోయటం జరుగుతుంది, ఆగస్టులో నాట్లు వేయటం జరుగుతుంది. మంచి వర్షాలు వచ్చి చెరువులు నిండి అదేవిధంగా బోర్లలో నీటి శాతం పెరిగినప్పుడు వరి వేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా పత్తి కూడా రైతులందరికీ తెలియజేసేది ఏంటంటే, పొడివి దుక్కులో విత్తనాలు పెట్టుకోకుండా మంచి వర్షపాతం పడినప్పుడు 60 మిల్లీమీటర్ల వర్షపాతం అంటే దాదాపు 2 దుక్కులు వాన పడ్డప్పుడు మాత్రం ఎత్తుకోవాల్సిందిగా కోరుతున్నాం. పత్తి మొలవాలంటే తేమ శాతం ఎక్కువ అవసరం. అందుకని తప్పకుండా రైతులు ఈ సూచనలు గమనించి మంచి వర్షం ఉన్నప్పుడే వేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా మనకు జూన్ మొదటి వారంలో మంచి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ కూడా తెలియజేస్తుంది. రైతులు తొందరపడకుండా పొడిదుక్కులో విత్తనం వేయకుండా ఉండవలసిందిగా మేము అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా మొక్కజొన్న 60,000 ఎకరాలు సాగు అవుతుందని నిర్ధారించాం. మరి దానికి 5,000 క్వింటాలు మనకు విత్తనాలు అందుబాటులో ఉన్నాయి, ఎలాంటి ఇబ్బంది లేదు. రాబోయే రోజుల్లో మనకు ముఖ్యంగా ఇంకా పచ్చిరొట్టె ఎరువు విత్తనాలు కూడా మన జిల్లాకి తెప్పించడం జరిగింది. ఇప్పటి వరకు 3,900 క్వింటాలు మనకి జీలుగా విత్తనం మనకి అలాట్మెంట్ చేసింది ప్రభుత్వం. అందులో 2,600 క్వింటాలు ఇప్పటి వరకు మన జిల్లాలో ఉన్న 23 సొసైటీల యొక్క ప్రాంతాల్లో సేల్స్ కౌంటర్లు పెట్టి రైతులకు ఇవ్వడం జరుగుతుంది 60% సబ్సిడీ మీద. ఇప్పటివరకు 15,000 క్వింటాలు రైతులకు 60% సబ్సిడీ మీద ఇచ్చాము. ఇంకా అవసరం ఉన్న చోట కూడా తెప్పించి అందరికీ రైతులు కూడా పచ్చిరొట్టె ఎరువులు విత్తనాలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా జనుము కూడా మన జిల్లాకి 332 క్వింటాలు ఇప్పుడు రావడం జరిగింది. దాంట్లో 126 క్వింటాలు సేల్స్ అయినాయి, ఎలాంటి ఇబ్బంది లేదు రైతులకు. అందరికీ కావాల్సిన వాళ్ళందరికీ కూడా పచ్చిరొట్టె ఎరువు విత్తనాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని వ్యవసాయ శాఖ తెలియజేస్తున్నాం. అదేవిధంగా కావాల్సిన విత్తనాలు పత్తి కానీ, వరి కానీ, మొక్కజొన్న కానీ, మిర్చి కానీ అన్నీ కూడా సకాలంలో రైతులకు అందించేందుకు మేము ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకు వెళ్తామని తెలియజేస్తున్నాం.